డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యానయువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత సంబంధించిన విషయాల గురించి చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ మనం థాట్స్ అండ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుందాం. మరి ఈ విషయం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అలాగే సిద్ధా వెంకట్ గారు. మరి ఆయన ఈ థాట్స్ ఎలా వస్తాయి, దీనివల్ల మన హ్యాబిట్స్ కింద ఎలా మారుతుంది, దీనికి థాట్స్కి హ్యాబిట్స్కి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ అంశాలు మన ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఈ థాట్స్ అని అంటూ ఉంటాం కదా, ఈ థాట్స్ అంటే ఏంటి, అది ఎలా జనరేట్ అవుతుంది, ఆ థాట్స్ కింద ఎలా మారుతుంది అంటారు? సో ఆలోచనలు అనేది ఒక ప్రక్రియగా ఉంటుందంట. మన మైండ్ ఏంటంటే వీ హ్యావ్ ఏ మైండ్, మనకు ఒక మనసు ఉంటుంది, మన శరీరం ఉంటుంది. ఎస్. సో ఈ ఆలోచనలు అంటే కలెక్షన్ ఆఫ్ థాట్, అంటే మైండ్ అంటే కలెక్షన్ ఆఫ్ థాట్స్. ఎస్. అంటే ఆలోచనల యొక్క సమూహాన్ని మనసు అంటాము. సో మనసు నుంచి జనించేవి ఏదైనా సరే ఆలోచనగానే ఉంటుంది. ఓకే. సో ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి అంటే ఏంటంటే మనము మన సొసైటీ నుంచి తీసుకున్నవే ఆలోచనలు అన్నీ కూడా. అంటే మనం గమనించడం ద్వారా అండ్ మనము అనుభవాల ద్వారా, తర్వాత ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి సొసైటీలో ఇన్ఫర్మేషన్ ద్వారా, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం కలెక్టివ్గా, అంటే అన్నిటిని కూడా ఒక ఆలోచనలలాగా, అంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకునేసి మనకు ఆలోచనల రూపంలో మనం జనరేట్ చేస్తూ ఉంటాం. సో ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న దానికన్నా కానీ ఆలోచనలు అనేవి ఒక సబ్ కాన్షియస్ ప్యాటర్న్. ఆ సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఆలోచనలు జనరేట్ చేస్తున్నాం నిరంతరం కూడా మనం ఒక ప్రవాహం లాగా వస్తుంది. మళ్ళీ ఆలోచనలన్నీ కూడా మళ్ళీ వర్డ్స్ లాగా, యాక్షన్స్ లాగా, తర్వాత హ్యాబిట్స్ లాగా ఫామ్ అవుతున్నాయనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఆలోచనలకు మూలం ఏమిటంటే సొసైటీ. ఎస్. అంటే మనం చిన్న లైఫ్ స్పాన్ చూస్తే కనుక, అంటే చిన్నప్పటి నుంచి ఒక 3 years నుంచి ఒక 10 years వరకు, తర్వాత 10 years నుంచి 15 years వరకు, తర్వాత 15 years నుంచి లెట్స్ 20 years వరకు, ఈ 3 phases వేస్తే కనుక చిన్నప్పటి నుంచి అంటే కనుక మనం తల్లిదండ్రి టీచర్స్ నుంచి తీసుకుంటాం. దాని తర్వాత నుంచి మన స్కూల్లో ఉండే మన స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటాం. సో ఈ విధంగా ఈ థాట్స్ అన్ని బిల్డప్ అవుతూ ఉంటాయి. కానీ అడల్ట్ ఏజ్ వచ్చేసరికి మనం చాలా ఇప్పుడు ఈ యువత చూస్తే కనుక సినిమాస్ నుంచి, మీడియాస్ నుంచి, సోషల్ మీడియా, ఇవన్నిటిలోంచి థాట్స్ జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా థాట్స్ అది జనరేట్ అవుతూ ఉంటాయి. దీంట్లో జనరేట్ అయ్యే థాట్స్లో మరి సరి అయిన థాట్స్ ఉంటాయి, సరికాని థాట్స్ ఉంటాయి. సో దాన్ని ఎలా డిస్టింగ్విష్ చేయాలంటారు? సో యాక్చువల్గా మనం ఆలోచనలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. బేసిక్ లెవెల్లో 4 రకాలుగా ఉంటాయి. మనకి డిజాస్టర్స్ థాట్స్ అంటాము, అంటే ప్రమాదకరమైన ఆలోచనలు. రెండోదసరికి నెగిటివ్ ఆలోచనలు. మూడోదసరికి పాజిటివ్ థాట్స్ అంటాం. నాలుగోసరికి మిరాక్యులస్ థాట్స్. ఇట్లా 4 రకాలుగా ఆలోచనలు ఉంటాయి మనకి. ఈ 4 రకాల ఆలోచనల కూర్పును గమనిస్తే మనము, అంటే ప్రతి మనిషి కూడా, మీరు నేను ఉన్నాము, మనం సొసైటీలోంచి వచ్చాము. చిన్న వయసులో మనకి ఎలాంటి మనసు అనేది స్వచ్ఛంగా ఉండదు, ఒక తెల్ల పేపర్ లాగా ఉంటుంది మనసు పుట్టినప్పుడు. కొంత సమయం పెరిగే కొద్దిగా తల్లిదండ్రులు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న మనల్ని ఎవరైతే ప్రభావితం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచనలు మన మీద పడుతూ ఉంటాయి. తర్వాత మనకి అంటే ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారము గత జన్మలలో తెచ్చుకున్న ఆలోచనలు కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనేసి మనం చెప్తాం ఈ ప్రాసెస్ అంతా. సో ఈ రెండింటి కాంబినేషన్ జరుగుతుంటుంది. అయితే మీరు అన్నట్లు ఇప్పుడు రకరకాల ఆలోచనలు అనేవి జనరేట్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంది? మొట్టమొదట మనం జనరల్గా తీసుకుంటే, సరే కర్మ సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికతను పక్కన పెడితే బేసిక్ సైకాలజీ లెవెల్లో మాట్లాడుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఒక పసిపిల్లవాడి మీద ఉంటుంది. అంటే స్వచ్ఛమైన మనసు, తెల్ల పేపర్ లాంటి మనసు ఉన్నవాడు అది కాస్త ఆ పేపర్ అనేది ఫుల్ఫిల్ చేయాలి, అంతే కదా. మనసు లోపల దూరుతుంది, అంటే ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా వెళ్తుంటాయి మనసు లోపలికి. సో ఇట్లా ఫస్ట్ 5 లేదా 6 సంవత్సరాల లోపల మన అబ్జర్వేషన్ బాగా ఉంటుంది, గమనిస్తాం, ఆలోచనలు తీసుకుంటాం మనం. తర్వాత మళ్ళీ కూడా మీరు అన్నట్లు కొంత వయసు వచ్చేంతవరకు కూడా, ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా మెల్లిగా వాటిని గమనించుకుంటూ వాటిని మళ్ళీ, అంటే అది సరే అంటే బలంగా ఫామ్ అవుతాయి అనమాట. అంటే 10 సంవత్సరాల లోపల మనకి చాలా వరకు బలంగా ఫామ్ అవుతాయి ఆలోచనలన్నీ కూడా. అంటే ఒక రకమైన సమాజం పట్ల ఒక రకమైన దృక్పథం ఏర్పడుతుంది. తర్వాత మీరు అన్నట్లు ఆఫ్టర్, అంటే 7 to 14 అంటాం. 7 to 14 ఏమో సొసైటీ నుంచి తీసుకుంటాం. 14 to 21 దాకా అబ్జర్వేషన్లో పెడతాం అనమాట. ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది ఎలా ఉంటుంది, ఇలాంటిది అనేసి మనం చెప్తాం. 21 to 28 మళ్ళీ అనాలిసిస్ ఉంటుంది.
28 సంవత్సరాల తర్వాత సాలిడ్ అయిపోతాయి. అంటే మనిషి 28 సంవత్సరాల తర్వాత ఆలోచనలు సాలిడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు అన్నట్లు ఆయన కర్మాన్ని బట్టి బేస్ చేసుకునేసేసి, అంటే గత జన్మలలో తీసుకున్న కర్మకిని బేస్ చేసుకునేసేసి, చిన్న వయసులో జరుగుతున్న అనుభవాలను బేస్ చేసుకునేసేసి అతనికి ఈ 4 రకాలలో ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకే. అయితే ప్రమాదకరమైన ఆలోచనలు వస్తాయి, లేకపోతే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, లేకపోతే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, లేకపోతే మిరాక్యులస్ థాట్స్ ఉంటాయి. ఈ ఆలోచనలను బేస్ చేసుకునేసి అయితే, అంటే అతనికి ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయో అలాంటి జీవితమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లు అవటం కానీ, అది దీని గురించి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తారా? సపోజ్ ఒక కార్ పర్చేస్ చేశారు, డ్రైవ్ చేస్తున్నారు. సో మిరాక్యులస్ థాట్స్ అంటే ఎలా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ అంటే ఎలా ఉంటుంది, డిజాస్టర్స్ థాట్స్ అంటే ఎలా ఉంటుంది, ఈ ఎగ్జాంపుల్ తో కొంచెం చెప్తారు. సో మనకి యాక్చువల్ గా మీరు అన్నట్లు ఒక కారు మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు, అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పన్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు, మీకు డ్రైవింగ్ బాగానే వచ్చు, పర్లేదు, బాగానే వచ్చు, మేనేజ్ చేయగలుగుతారు. కానీ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టేసేసి అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఆధారపడుతుంది. కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి వాము యాక్సిడెంట్ అయిద్దేమో, నాకు అసలే డ్రైవింగ్ వచ్చు కానీ నా ఎప్పుడు సరిగా చేయలేదు, అసలే కొత్త కారు, లేకపోతే ఈ కార్ని మనం సరిగా మేనేజ్ చేయలేము అనే ప్రమాదకరమైన ఆలోచనలు, ఎవరైనా వచ్చి గుద్దితే ఎలా ఉంటుంది, ఎవరైనా వచ్చి పక్కమడి చేస్తే ఎలా ఉంటుంది అనేసి నెగిటివ్ ఆలోచనలు, ప్రమాదకరమైన ఆలోచనలతోటి మనం ఉంటే నిజంగానే అతనికి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే నెగిటివ్ ఆలోచన ఉంటే నేను మేనేజ్ చేస్తానో చేయలేను అనుకుంటే చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి ఏదైనా చిన్న విషయాల్లో. లేదు నేను మేనేజ్ చేయగలుగుతాను అనేసి అనుకుంటే అతను మేనేజ్ చేయగలుగుతాడు. లేదు అద్భుతంగా డ్రైవ్ చేయగలుగుతాను, నా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది, నేనేందో చూపిస్తాను అనేసి గట్టిగా అంటే అద్భుతమైన ఆలోచనలు చేస్తే అతను డ్రైవింగ్ కూడా చాలా అద్భుతంంగా ఉంటుంది. అంటే ఆలోచనలు బేస్ చేసుకునేసి మన పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే ఆలోచనల ప్రవాహము మన పర్ఫార్మెన్స్ ని, మన కెపాసిటీని, మన యొక్క హీలింగ్ అంటే ఎబిలిటీ అంటాం కదా, ఈ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. సో నేను చేయలేను అనేసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటే అది నిజంగానే చేయలేరు. నేను చేయగలను, అద్భుతంగా చేయగలను అనుకుంటే ఇస్ మిరాకిల్స్. అందుకనే మనం చూడండి పీపుల్స్, మన సొసైటీలో పీపుల్స్ మిరాకిల్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, అద్భుతాలు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గురించి చెప్పండి సార్. ఈ 4 సెగ్మెంట్ లో ఉన్నవి స్టూడెంట్స్ కనుక మంచిగా ఆలోచిస్తే కనుక ఆ మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు, ఎగ్జామ్ లో బాగా రాయగలుగుతారు. నెగిటివ్ ఆలోచిస్తే కనుక వచ్చిన సబ్జెక్టే కానీ ఆ థాట్స్ మూలంగా, ఆ నెగిటివ్ థాట్స్ మూలంగా ఎగ్జామ్ లో రాయలేకపోతారు. అవును, ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే స్టూడెంట్స్ ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మంది దగ్గర తెలివి ఉంటుంది. మీరు నేను ఎక్కడ వచ్చి చదివాను అంటే ఇంటర్వ్యూస్ వచ్చేవాళ్ళు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంటెలిజెన్సీ ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే నేను చేయగలుగుతానా చేయలేనా, అమ్మో నాకు సరిగా రాదో వచ్చో, నేను సరిగా కమ్యూనికేట్ చేయగలుగుతానా లేదో అని చేయలేరు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే రాంగ్లోనే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకుండా నేను చేయలేను సరిగా, నేను రాయలేను సరిగా, నాకు కొంచెం కొత్తగా ఉంది, ఈ పరిస్థితులు నేను అనుకూలంగా ఉంటాయో ఉండవో అనేసి ఈ భావనలు ఏవైతే ఉంటాయి నెగిటివ్ భావనలు కానీ, కొంతమందికి ప్రమాదకరమైన ఆలోచనలు, బ్లడ్ అంటే చెమట్లు వచ్చేస్తాయి, చేయలేను, నేను కోమాలోకి వెళ్ళిపోతాను, నాకు నెగిటివ్ వెళ్ళిపోతాయి. కొంతమంది అయితే వాళ్ళు కింద పడిపోతుంటారు, అమ్మాయిలు అంటే కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు అయితే. ఓకేనా, ప్రమాదకరంగా పరిణమిస్తుంది ఆలోచనలన్నీ కూడా. అంటే ఏమిటంటే వీళ్ళ ఆలోచనలే. కొంతమంది క్యాజువల్గా వస్తారు, ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోతారు. మనం చూస్తే కొంతమంది అద్భుతంగా చెప్తారు, వాళ్ళ దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు, పెద్ద నాలెడ్జ్ ఉండదు, కానీ ఎదుర్కొనే అప్రోచ్ అంటాం కదా. మీరు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నేను నా దగ్గర పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ అడిగిన క్వశ్చన్లకి నేను కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పాలటం. ఈ అంతా కూడా మీరు చూస్తే మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తే 4 రకాల పీపుల్స్ ఉంటాయండి. 4 రకాల ఆలోచనలు కలిగిన పీపుల్, 4 రకాల అనుభవాలు ఉంటాయి. మళ్ళీ అయితే ప్రమాదకరమైన అనుభవాలు ఉంటాయి, లేకపోతే నెగిటివ్ అనుభవాలు ఉంటాయి, లేకపోతే పాజిటివ్ అనుభవాలు ఉంటాయి, లేకపోతే మిరాక్యులస్ అనుభవాలు ఉంటాయి. ఈ 4 రకాల అనుభవాలు 4 రకాల ఆలోచనల నుంచి పుడుతూ ఉంటాయి. సో ఇది బేస్ అనమాట. కాబట్టి మీరు అన్నట్లు యూత్లో కానీ అంటే యువకులు కానీ ఎప్పుడైనా సరే అద్భుతమైన ఆలోచనలు తీసుకోవాలని, నేను అద్భుతంగా చేయగలనని అనుకోవాలి. ఏ పరిస్థితుల్లో అయినా కానీ సరే. ఒక్కోసారి పాజిటివ్ అంటే ఒక్కోసారి మనం కింద పడవచ్చు, ఒక్కోసారి ముందరకెళ్ళొచ్చు, ఒక్కోసారి అనుకోండి. బట్ మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ నేను అద్భుతాలు చేయగలుగుతాను అనేసి గట్టిగా సంకల్పం చేసుకునే క్రమంలో అది రిపీట్ అయ్యే క్రమంలో ఏమవుతుందంటే అతని సబ్ కాన్షియస్ మైండ్లో అతనికి అలాంటి ఆలోచనలు వస్తాయి, తర్వాత అతని జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక్కడ సరైన ఆలోచన రావాలంటే ఆ మార్గాలు ఏంటి? అంటే ఏదైనా ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వాలంటారా, లేకపోతే పుస్తకం చదవాలంటారా, లేకపోతే ఇంకా ఏమైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా సరైన ఆలోచనలు కావాలంటే మనకి సింపుల్గా నేను ఏమన్నా అంటే మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలండి. సో ఎప్పుడు కూడా మనము జిమ్కి వెళ్తే బాడీ ఎలా అయితే బిల్డ్ అవుతుందో, మామూలుగా యోగాకి వెళ్తే మంచి ఆరోగ్యం ఎలా అయితే వస్తుందో రెగ్యులర్గా చేస్తే, సేమ్ యాస్టీజ్గా మనం గనక రోజు మంచి ఆలోచనలు గనక అంటే సాధన అంటాం కదా,
ఈ మనసుకి గనక సరైన ఆలోచనలు ఇస్తే మనము ఫస్ట్ చాలా పాజిటివ్గా తయారవుతాం. రెండోది వచ్చేసరికి మెయిన్గా పర్సెప్షన్ అంటాం, చూసే విధానంలో తేడా, దృష్టి అంటాం కదా. సో చూసే విధానంలో తేడా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక వస్తువుని ఒక విషయాన్ని చూసేటప్పుడు మనకు అది పాజిటివ్గా కనిపించింది, కొంతమందికి నెగిటివ్గా కనిపించింది, కొంతమందికి పాజిటివ్గా ఉంటుంది, కొంతమందికి నెగిటివ్గా కనిపించింది, కొంతమంది భయంకరంగా కనిపించింది, కొంతమందికి ఛాలెంజింగ్గా కనిపించింది. అంటే ఒకటే సమస్య కొంతమందికి ఏమో అది చాలా ఇబ్బందికరంగా భయంకరంగా కనిపించింది. అదే సమస్యని వీళ్ళు ఏం చేస్తారు, ఛాలెంజింగ్గా తీసుకుంటారు, కొంతమంది సునాయాసనంగా చేస్తారు. ఇది పెద్ద విషయం కాదనేసి ఒక భావన ఉంటుంది. అంటే పర్సెప్షన్ అంటే మనం చూసే విధానంలో మార్పు వస్తే మన ఆలోచన విధానంలో మార్పు వస్తున్నాం. ఎందుకంటే మనం చుట్టూ ప్రపంచంలో ఉన్నాము. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. మనల్ని ప్రభావితం చేసే క్రమంలో మనమే దాన్ని ప్రభావితం చేయగలిగితే, మనల్ని ప్రభావితం చేసే క్రమంలో మనమే దాన్ని ప్రభావితం చేయగలిగితే, మనమే దృష్టికోణాన్ని మార్చుకోగలిగితే మనకి సరైన ఆలోచనలు వస్తాయి. దీంతో పాటు మీరు అన్నట్లు ఒక గురువు ఉంటే, అంటే ఐ మీన్ సింపుల్గా ఎవరైనా ఒక మెంటర్ కానీ కోచ్ కానీ మనకున్నా, మంచి పుస్తకాలు తోడున్నా, అంటే స్నేహం అంటాం కదా, మంచి స్నేహితులు మంచి పుస్తకాలు మనకున్నా, లేకపోతే మన చుట్టూ ఉండే వాతావరణం కనుక సరిగా తీసుకున్నా, లేకపోతే ట్రైనింగ్ క్లాసులకు అటెండ్ అవ్వడం వల్ల, అంటే కొంచెం మీరు అన్నట్లు ఈ పిరమిడ్ సొసైటీలో మనకి ఎన్నో ట్రైనింగ్ క్లాసులు పెడుతుంటారు. ఇప్పుడు డిఎన్ఏ అనేది వర్క్ షాప్ అనేది, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఎన్నో వర్క్ షాప్లు ఉన్నాయి. వీటన్నిటికి అటెండ్ అవ్వడం వల్ల మన ఆలోచనలు క్రమంగా మార్చుకోవచ్చు అండి, అద్భుతంగా మార్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కన్సిస్టెన్సీగా చేయాలి. అది చిన్న వయసులో చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకని మనం యువ అన్నారు కాబట్టి యూత్కి ఇది కావాలి. సో ఫండమెంటల్ థింగ్ అంటే పునాదులు కనుక బలంగా ఉంటే ఇల్లు ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటుందో, చిన్న వయసులో కనుక మంచి ఆలోచనలు ఇవ్వగలిగితే సొసైటీ కావచ్చు, గురువులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, లేకపోతే సొసైటీస్ అంటే మనం ఉన్న ఇప్పుడు పిరమిడ్ సొసైటీ ఉంది, మంచి ఆలోచనలు ఇస్తుంది. సో చిన్న వయసు నుంచే కనుక ఇది అందించగలిగితే సో నిజంగా వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ అద్భుతాలు సృష్టించగలుగుతారండి. సో ఈ యువతకి ఆలోచనల గురించి అయితే మీరు చెప్పారు, అంటే ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళ యువతకి మెరుగుపడుతుంది అనేసి. వీటి చాలా మట్టుకి వాళ్ళు వింటారు, కానీ ఆచరించే టైంకి అది 70-80% వాళ్ళకి అర్థమైనప్పటికీ ఇంప్లిమెంటేషన్లో అక్కడ దెబ్బతింటూ ఉంటారు. సో ఆ ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్న యువతకి మరి మీరు ఏం చెప్తారు? అంటే ఇంప్లిమెంట్ తెలుసు కానీ ప్రాబ్లం వస్తుంది. 100% సమస్యలే. అండ్ వాళ్ళకే కాదు, యూత్కే కాదు, అందరికీ సమస్యలే. ఈ విషయంలో మాత్రం చాలా మందికి సొసైటీ మొత్తం కూడా చాలా సఫర్ అవుతూ ఉన్న ఎందుకంటే నాలెడ్జ్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. సో జ్ఞానం చాలా మంది దగ్గర ఉంది, కానీ జ్ఞానాన్ని అప్లై చేసే సమయం లేదు, ఓపిక లేదు, ధైర్యం లేదు. సో వాళ్ళు ఒక కొన్ని రకాల మోసధోరణిలో కొట్టుకొని పోతూ ఉన్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు అన్నట్లు మనము ఆలోచనలు అనేవి మార్చుకుంటున్నాం. ఆలోచనలు మార్చుకుంటున్నాం కానీ అలవాట్లు మార్చుకోవట్లేదు. ఆలోచనలు మార్చుకుంటున్నాము కానీ అలవాట్లు మార్చుకోవట్లేదు. అందుకని నేను థాట్స్ అండ్ హ్యాబిట్స్ అని పెట్టాను మీకు ఫస్ట్ చెప్పినప్పుడు. ఇప్పుడు మనకు తెలుసు ఉదయం 5ంటికి లేచేసేసి 5 to 6 మెడిటేషన్ చేస్తే బాగుంటుందని తెలుసు మనందరికి కూడా. ఈ 5 to 6 లెగాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలే ఉన్నాయి అందరికీ కూడా. 5 నుంచి 6 దాకా లెగిసా, లేకపోతే 4 నుంచి 6 దాకా మెడిటేషన్ చేసుకోవాలని ఆలోచన ఉంది అతనికి. కానీ ఈ ఆలోచనని అలవాటుగా మార్చుకోవాలన్న సంకల్పం స్ట్రాంగ్గా లేదు. ఇప్పుడు నేను 4:30కు లెగిసేసేసి 5 నుంచి 6 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అలవాటుగా రోజు రెగ్యులర్గా చేస్తాను అనుకున్నప్పుడు ఏమవుతుంది, అతనికి తెలియకోకుండానే ఈ అలవాటు ఏం చేస్తుంది, అతని జీవితాన్ని మారుస్తుంది. అతని యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకని నేనేమన్నంటే ఆలోచనల కన్నా కానీ అలవాట్లు ముఖ్యం అవుతుంది. ఆలోచనలు అలవాట్లు అవ్వాలి. అందుకని ఆలోచనలు ఫస్ట్ ఏమవుతాయి, యాక్షన్ వర్డ్స్ అవుతాయి. మనం మన ఆలోచనలు మనం ఏం చేస్తాం, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, మాటలలో చెప్తూ ఉంటాం. ఇప్పుడు మీ ఆలోచనలు మీరు చెప్తున్నారు, నా ఆలోచనలు నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న వారందరికీ కూడా మన ఆలోచనలు తెలిసిపోతుంది. ఇప్పుడు సిద్ధ యొక్క ఆలోచనలు తెలుసు, తర్వాత శ్రీకాంత్ సార్ యొక్క ఆలోచనలు తెలిసిపోతుంటాయి మనం మాట్లాడుతున్నప్పుడు. సో అవి ఏం అవుతున్నాయి, వర్డ్స్ మారిపోయాయి కదా. ఇప్పుడు నా ఆలోచనలే నా మాటలు అయిపోయాయి. ఓకేనా, మాటలు ఏమవుతాయి, యాక్షన్స్ అవుతాయండి. ఇప్పుడు ఏమవుతున్నాయంటే వర్డ్స్ అవుతాయి. ఇప్పుడు థాట్స్ ఏమవుతున్నాయి, వర్డ్స్ వరకు వచ్చాయి, వర్డ్స్ యాక్షన్ వరకు రావట్లేదు. సరే కొంతమంది యాక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం అన్నట్లు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు యాక్షన్ చేస్తారు. ఎంతవరకు అంటే సింపుల్గా నేను యాజ్ ఏ యోగా ట్రైనర్గా నేను చెప్తాను. యోగా క్లాసులు చెప్పేటప్పుడు నేను వాళ్ళు అందరికీ యోగా చేయాల్సి ఉంటుంది, వస్తారు, అందరూ జాయిన్ అవుతారు. ఫస్ట్ రోజు 60-70 మంది జాయిన్ అవుతారు, లేదా 100 మంది జాయిన్ అవుతారు. అంటే యాక్షన్ అంటే ఇష్టమే. ఓకేనా,
యాక్షన్ అంటే ఇష్టమే. ఇక్కడ 3వ స్టెప్ వరకు వచ్చారు. అంటే ఆలోచనలేమో మాటలు అయిపోయాయి, మాటలేమో యాక్షన్స్ కూడా అయిపోయాయి. అంటే అది అంటూ ఉంటారు కదా, కొంచెం చేయడం ఇష్టం, పూర్తిగా చేయడం కష్టం అంటారు. అలా అయిపోతుంది అంటారా? యాక్షన్స్ వరకు వచ్చారు వీళ్ళు. ఎస్, యాక్షన్స్ వరకు వచ్చేది అయితే ఏమైంది, 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఎన్నో కారణాలు ఉంటాయి వీళ్ళకి. అంటే అది ఇక 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం రోజులు మహా అయితే కొంతమంది బాగా సంకల్పంతో వారం రోజుల వరకు తీసుకొచ్చారు. ఈ వారం రోజుల తర్వాత ఇంకా స్టాప్ ఉండరు. ఇప్పుడు 100 మంది కాస్త 10 మంది అయిపోయారు. ఓకే, ఆ 10 మంది కాస్త 5గురు అయిపోయారు. లాస్ట్ ఒక్కడే ఉండడు కొన్ని రోజులు అయిన తర్వాత. ఇంకా ట్రైనర్ ఒక్కడే మిగులుతారు. ఒక్కోసారి అది కూడా సంభవిస్తుంది. ఎందుకంటే యాక్షన్స్ అలవాట్లు అవ్వట్లేదు, హ్యాబిట్స్ అవ్వట్లేదు. ఓకేనా, యాక్షన్స్ ఉన్నాయి కానీ హ్యాబిట్స్ అవ్వట్లేదు. మెడిటేషన్ అందరూ చేయమంటే చేస్తారు. ఒక 2 రోజులు 3 రోజులు మనం పిరమిడ్ దగ్గరికి వెళ్ళేసేసి కడతాల్లో 3 రోజులు ప్రోగ్రామ్ పెడితే వస్తారు, మెడిటేట్ రోజు చేస్తారు. ఎస్, కానీ అది ఏమైంది, యాక్షన్సే. మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ నిజంగా మెడిటేషన్ చేయాలని ఆలోచన ఉంది, మెడిటేషన్ గురించి మాట్లాడతారు, మెడిటేషన్ కూడా చేస్తారు, కానీ అది అలవాటుగా కాదు. అలవాటు అంటే ఏంటంటే ఒక రెగ్యులర్గా ఒకే సమయంలో కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా, అంటే 360 రోజులు 365 రోజులు, పండగలు దీపావళి ఏమి ఉండవు. అలవాటు అంటే ఏంటంటే 365 రోజులు చేసే ప్రక్రియ. మనం రోజు బ్రష్ చేస్తాం, దీపావళి వచ్చింది కదా అనేసి ఆఫ్ చేయం కదా. ఓకేనా, ఆల్మోస్ట్ ఓకేనా. రోజు స్నానం చేస్తాం, సరే ఈ రోజు పండగ రోజు వచ్చింది మనకెందుకు స్నానం, అవునా. సో ఏదైతే మనం రెగ్యులర్గా అలవాటుగా మ్యాక్సిమం ఒకే సమయంలో ఓకేనా నిజాయితీగా చేసేదాన్ని అలవాటు అంటామండి. ఓకేనా, అంటే మనకేమవుతుందంటే మీరు అన్నట్లు యాక్షన్స్ వరకు తీసుకొస్తున్నాము, దాన్ని అలవాట్లుగా మార్చుకునే క్రమంలో అది ఇబ్బంది పడుతున్నాం. సో మీరు అన్నట్లు ఈ యాక్షన్స్ టు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని గనక మీరు అన్నట్లు ఈ గ్యాప్ని గనక ఫుల్ఫిల్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళకి ఉండే సమస్య పోతుందండి. అంటే 100కి 100% సక్సెస్. అంటే సమస్యలు పోతాయి, మనిషికి సమస్యలు ఉండవు. ఓకేనా, అంటే ఈ యాక్షన్స్ టు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మోటివేషన్, నేను మోటివేషన్ చేశాను అనుకోండి, మీరు వెళ్తారు అబ్బో ఈ రోజు ఎట్లయినా చేయాలనేసి, కానీ అది అలవాటుగా ఉండదు. అంటే ఇప్పుడు రోజు మోటివేషన్ చేస్తే వెళ్తారు, లేకపోతే ఏదైనా ఒక అవసరం వస్తే వెళ్తాం, తర్వాత అలవాటుగా మారుతుంది. ఈ అలవాటుగా మార్చుకోవడానికి, అంటే యాక్షన్ అనేది అలవాటుగా హ్యాబిట్గా మారటం వెనకాల ఉండే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే మనం ఏ సమస్యనైనా తీసుకోవచ్చండి. దానికి అంటే ఈ అలవాటు కింద అంటే మంచి హ్యాబిట్స్ని మనం పెంపొందించుకోవాలంటే మరి ఎలాంటి యాక్షన్స్ చేయాలంటారు? అంటే లేకపోతే దాన్ని కూడా మళ్ళీ ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలంటారు? మరి ఏమేమి పుస్తకాలు చదవాలంటారు? ఈ అంశంలో కొంచెం ఖచ్చితంగా. ఇప్పుడు మనకి అలవాట్లు మనం మార్చుకోవాలంటే ఫస్ట్ దృఢ సంకల్పం ఉండాలండి. దృఢ సంకల్పం ఉండాలి. ఎందుకంటే అలవాటు అనేది ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, ఈ అలవాటు అనేది కొన్ని చిన్న వయసు నుంచి ఫామ్ అయింది, అవునా. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, నా అలవాట్లు మార్చుకుంటే నా జీవితం మారిపోతుంది. ఈ అలవాట్లు మార్చుకున్నంతకాలం లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎన్ని ఆధ్యాత్మికతలకు వెళ్ళినా, ఎన్ని మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినా, ఎన్ని ప్రాసెస్ చేసినా అలవాటు అనేది మారింది, జీవితం మారదు. టు చేంజ్ యువర్ హ్యాబిట్స్ అని. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, మనం ఏం చేస్తామంటే అలవాట్లు అనేది మార్చుకోకుండా నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాం. వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ మీదే ఫోకస్ చేస్తున్నాం. వి ఫోకస్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ఫర్మేషన్. మనకి చక్రాస్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే డిఎన్ఏ మీద ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే వాటి మీద ఇన్ఫర్మేషన్ కావాలి, వీటి మీద ఇన్ఫర్మేషన్ కావాలి, క్వాంటమ్ మీద ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవ్రీథింగ్ వీ నీడ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇన్ఫర్మేషన్ కావాలి తప్పితే అలవాటు కావాలి. దాన్ని అలవాటుగా చేసుకునే క్రమంలో ఫెయిల్ అవుతున్నాం. సో ఈ అలవాటుగా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక 3 రూల్స్ ఫాలో అవ్వాలండి. అంటే మనం ప్రతి మనిషి కూడా ఒకటేంటంటే మీరు ఏ పని చేసినా కన్సిస్టెన్సీగా చేస్తానని సంకల్పం చేసుకోవాలి. అది 10 నిమిషాల పని, 20 నిమిషాల పని, 30 నిమిషాల పని. అంటే మినిమం 3 అలవాట్ల నుంచి 7 అలవాట్లు మంచి అలవాట్లు ఉండాలండి. ప్రతి మనిషికి కూడా మినిమం 3 అలవాట్లు ఉండాలి, మ్యాక్సిమం 7 హ్యాబిట్స్ ఉండాలి. మన ఆలోచనలు అంటే నేను చెప్పాను కదా, రెగ్యులర్గా చేసే వాటిని అలవాట్లు అంటాం కదా. సో మనకి మంచి అలవాట్లు అనేసి చూద్దాం. అంటే కొన్ని మంచి అలవాట్లు అంటాం. అంటే జీవితంలో మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కావాల్సిన మంచి అలవాట్లు ఏంటి? అంతే కదా. ఒక 3 అంటే మినిమం 3 మంచి అలవాట్లు ఉండాలి. 7 ఇంకా మంచి అలవాట్లు 7 వరకు ఉంటే మంచిది అంటాం. అయితే ఇవి మనం కరెక్ట్గా చెప్పలేము, అంటే ఈ పర్సన్కి ఇది అనేసి చెప్పలేము.
అంటే వాళ్ళ యొక్క జీవితంలో జరుగుతున్న వాళ్ళని బేస్ చేసుకునేసేసి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి 3 అలవాట్లైనా క్రియేట్ చేసుకోవాలంట. ఎస్. సో నా వరకు అంటే నా అనాలిసిస్ అంటే నేను వారికి చెప్పేది ఏంటంటే మినిమం మంచి అలవాట్లు అంటే రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలండి. రోజు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ మీన్స్ వాటి కలిసి హెల్త్ అంటే ఫిజికల్గా మనం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండేలాగా హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఒక మంచి అలవాటు అయి ఉండాలి. మీరు దాంట్లో యోగా అవ్వచ్చు, వాకింగ్ కావచ్చు, ఫిజికల్గా జిమ్కి వెళ్ళడం కావచ్చు. ఖచ్చితంగా మీరు యోగా కానీ మెడిటేషన్ కానీ జిమ్కి వెళ్ళటం యోగా కానీ వాకింగ్ కానీ జిమ్కి వెళ్ళటం కానీ. సో ఇది ఒక బేసిక్ అలవాటు ఉండాలండి. ఎందుకంటే బాడీ అనేది ఫండమెంటల్ అంటాం మనం. ఫండమెంటల్ థింగ్. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫండమెంటల్ థింగ్స్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదు. సో తర్వాత రెండో అలవాటు వచ్చేసరికి మైండ్ లెవెల్లో మెడిటేషన్ చేయాలి. యూ షుడ్ డూ మెడిటేషన్. అంటే ఫస్ట్ ఫిజికల్ లెవెల్లో బాడీకి సంబంధించి మైండ్ లెవెల్లో మెడిటేషన్ చేయాలి. ఈ బుక్స్ రీడింగ్ కూడా ఈ మైండ్ లెవెల్లోకి వస్తాయి. మైండ్ లెవెల్లో బుక్స్ వస్తుంది మనకి. మెడిటేషన్, స్వాధ్యాయం ప్రతిసారి చెప్పారు కదా, స్వాధ్యాయము, తర్వాత సజ్జన సాంగత్యము, తర్వాత దాన్ని ఏమంటారు ప్రాసెస్లో. ఓకేనా, ఈ 3 రకాలుగా మనం చేయాలి. ఓకే. ఈ 3 కనుక మనం చేయగలిగితే మైండ్ని ఫుల్ఫిల్ చేయాలి. ధ్యానం అంటాం కదా, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఇవి మనసుకు సంబంధించినవి. ఇది మనకు ఒక అలవాటు అయి ఉండాలండి. ఓకేనా, ఖచ్చితంగా ఇది ఒక అలవాటు అయి ఉండాలి. అంటే 2 మనం మంచి మేజర్ హ్యాబిట్స్ తీసుకున్నాం. మూడోసరికి మనము కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్, యు హావ్ టు ఇంప్రూవ్ యువర్ నెట్వర్క్. ఓకే, అంటే మన జీవితంలో మనం ఎన్నో అంటే ఎదగాలనుకున్నప్పుడు, నేర్చుకోవాలనుకున్నప్పుడు, తెలుసుకోవాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న సొసైటీనే మనల్ని బిల్డ్ చేస్తుంది. సో కాబట్టి ప్రాపర్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడమే దృష్టి పెట్టాలి. అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మాట్లాడటం కావచ్చు, వాళ్ళతోటి పాజిటివ్ రెస్పాన్స్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాసెస్ కావచ్చు, అది మీరు బిజినెస్లో అంటే దేని పరంగానే ఉపయోగపడుతుంది. బిజినెస్గా ఉండటానికి, బిజినెస్లో ఎదగటానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతుంది, అండ్ తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఉపయోగపడుతుంది. అంటే ఈ 3 మినిమం అనేది నేను జనరల్గా చెప్తానండి. అంటే కంపల్సరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్, తర్వాత ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం. అంటే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్ కానీ లాంగ్వేజ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఒక రోజు ఒక 1 అవర్ పాటు మనం స్పెండ్ చేయాలి. అంటే మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం మీద, పీపుల్ తోటి కనెక్ట్ అవ్వటం మీద, వీటి మీద కనుక ఈ 3 బెస్ట్ హ్యాబిట్స్ అండి. ఇక 7 అలవాట్లు అంటే మనం తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం. నేను చెప్పదు బేసిక్ గా అంటే మినిమం ఈ 3 అలవాట్లు ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండాలి. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఫ్యామిలీతో అవ్వచ్చు, కమ్యూనికేట్ చేయడం అన్నది, అదే భార్య భర్తల మధ్యలో అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి మిత్రులు మధ్య అవ్వచ్చు. అలాగే మన స్టూడెంట్స్ అంటే వాళ్ళు వేరే టాపిక్స్ లో అట్లా మాట్లాడాలి, వాళ్ళ వాయిస్ రేజ్ చేయటము. తర్వాత రేపు పొద్దున్న మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్లో కూడా కమ్యూనికేట్ చేయాలి. పీపుల్ తో కమ్యూనికేట్ అయితే ఏమైందంటే మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అందుకని ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కంపేర్ టు తక్కువ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో పోతే. అట్లా అందుకనేసి ఇవి మొత్తం చేసుకుంటే సరిపోతుంది సార్. ఫిజికల్గా, మెంటల్గా అండ్ బేసిక్ లెవెల్లో కమ్యూనికేట్. సోల్కి ఏం కావాలంటే తోడు, అంటే ఆత్మకి ఏం కావాలంటే యూ నీడ్ ఒక ప్లెజర్నెస్ కావాలి. ఆ ప్లెజర్నెస్ మీరు మంచిగా మాట్లాడితే వచ్చింది నాకు, అంతే కదా. అంతే, మీరు నాతో మంచిగా మాట్లాడుతున్నా అనుకోండి, ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉన్నా అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ప్లెజర్ వస్తుంది. అట్లా ఆ సోల్ కావాల్సింది ఏంటంటే ప్లెజర్నెస్. సో ఇప్పుడు మనకి థాట్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు మనం డ్రీమ్స్ అంటున్నాం, అంటే థాట్స్, డ్రీమ్స్, మళ్ళీ దాన్ని అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే గోల్స్. ఈ 3కి సంబంధాన్ని కొంచెం మాకు చెప్తారా? సో మనము థాట్స్ అనేది బేసిక్ లెవెల్లో ఒక అతను ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు, ఆలోచన వచ్చింది. దాదాపు ఎంతోమందికి ఆలోచనలు వస్తుంటాయి, ఐఏఎస్ అవ్వాలని, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనో, లేకపోతే ఇంకేదైనా సాధించాలనో, బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచన. ఓకేనా, చాలా మందికి ఆలోచనలు ఉంటాయండి. ఆలోచనలు అనేవి కరువు లేదు. రోజుకి 60,000 ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలకి ఏం కరువు? ఓకేనా, ఆలోచనలకు కరువు లేదు. ఆలోచనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం ఎన్ని ఆలోచనలు చేయొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే ఇంకా కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో ఆలోచనలు ఎప్పుడు ఆలోచనలాగా ఉంటే ఎదగలేము.
మీ ఆలోచనలన్నీ కూడా 10 సంవత్సరాల క్రితం ఆలోచనలు, ఇప్పుడు కూడా 10 సంవత్సరాల క్రితం ఆలోచనలు, ఇప్పుడు కూడా అయ్యే ఆలోచనలు అనుకోండి, మీ పెద్దగా మార్పు ఉండదు. సో ఆలోచనలు అనేవి తక్కువ శక్తి కలిగిన, అంటే ఎనర్జీ అంటే తక్కువ శక్తి కలిగిన ఒక ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక శక్తి అనుకుందాం, ఒక ఆయుధం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థాట్ని ఆయుధం అనుకున్నాం, బట్ దానికి చాలా తక్కువ పదును ఉంది, పెద్దగా శక్తి లేదు దానికన్నా. ఓకేనా? సో అదే రెండోదోసరికి ఆలోచనలు ఎప్పుడైతే డ్రీమ్స్గా మారాలండి, మీ థాట్స్ డ్రీమ్గా మారాలి. ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకున్న ఆలోచన వచ్చింది, అది డ్రీమ్గా మారాలి. అంటే ఆలోచనలు 60,000 వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏమైందంటే డ్రీమ్ అయినప్పుడు ఆలోచనల యొక్క ప్రవాహం తగ్గిపోయేసేసి ఐఏఎస్ అవ్వాలనే ఆలోచనలు చాలా ఎక్కువ వస్తుంటాయి రోజు. అంటే రోజులో నేను ఐఏఎస్ ఎలా అవ్వాలి, ఎలా అయితే ఐఏఎస్ అవ్వగలుగుతాను, లేకపోతే ఎలా అయితే ఐపీఎస్ అవ్వగలుగుతాను, ఎలా అయితే గవర్నమెంట్ జాబ్ పడుతుంది. అప్పుడు ఏమైంది, సబ్ కాన్షియస్ మైండ్లో ఒక స్ట్రాంగ్, ఒక దాన్ని ఏమంటారు, ఒక బలంగా మన ప్రభావితం చేయగలిగింది. ఓకే నేను ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టడం, వాటర్. ఏమవుతుంది, ఆలోచనలు కాస్త ఏమైపోయింది, ఆలోచనలు ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేది కాస్త ఇప్పుడు ఏమవుతున్నాయి, 50% ఆఫ్ థాట్స్ ఒకదాని మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఐఏఎస్ అవ్వాలన్న ఆలోచనలో 50% వస్తున్నాయి. ఇప్పుడు ఇది డ్రీమ్ అయినట్లు. ఓకేనా? అంటే నీకు ఏమవుతుంది, డ్రీమ్గా అంటే నువ్వు కళ్ళలో కూడా దాని గురించి ఆలోచిస్తుంటావు, కళ్ళలో గురించి దాని గురించి మాట్లాడుతుంటావు. అంటే అది అవ్వాలనే ఒక బలమైన సంకల్పం ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా బయటికి పోయినా కానీ ఒక ఐఏఎస్ని చూడంలో నీకు ఒక రకమైన భావన కలుగుతుంది, లేకపోతే ఆ బోర్డు చూడంలో నీకు ఒక రకమైన భావన కలుగుతుంది. ఓకేనా? నీకు సివిల్స్లో లేకపోతే యూట్యూబ్లో నువ్వు చూడంలోనే, యూట్యూబ్లో నువ్వేం చేస్తావు, వెంటనే సెర్చ్ చేసేది మొత్తం దీని గురించే. సినిమాల గురించి పట్టించుకో, షికార్ల గురించి పట్టించుకో, ఇంక వేటి గురించి ఎక్కువ మాట్లాడు. అంటే యూట్యూబ్ సెర్చ్ చేసేటప్పుడు, ఫోన్ సెర్చ్ చేసేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది డ్రీమ్ అన్నట్లు, ఆలోచన డ్రీమ్ అయిపోయింది. ఓకేనా? అంటే ఎక్కువ ప్రభావితం చేసింది తను, అది డ్రీమ్ అయిపోయింది. అయితే డ్రీమ్కి ఏంటంటే ఒక పర్టికులర్ అచీవ్ చేయాలి, అంటే డ్రీమ్ అనేది అచీవ్ చేయాలి. కానీ డ్రీమ్లో ఏముండదంటే దానికి ఒక పర్టికులర్ ఒక డెడ్ లైన్ ఉండదు. అంటే ఈ సమయం లోపల నేను ఇది చేయాలి, ఈ సమయం లోపలనే సాధించాలి. ఐఏఎస్ అవ్వాలి ఎప్పుడైనా అవ్వచ్చు, వచ్చే జన్మలో కూడా అవ్వచ్చు కదా. అదే అంటే డ్రీమ్ అనేది డ్రీమే. బిజినెస్ పెట్టాలి ఎప్పుడైనా పెట్టవచ్చు, 60 ఏళ్ళకి పెట్టచ్చు, 70 ఏళ్ళకి కూడా పెట్టచ్చు. కానీ డ్రీమ్ ఎప్పుడు గోల్ అవుతుందంటే డెడ్ లైన్ ఉన్నప్పుడు. ఓకే నేను ఈ సమయం కల్లా వితిన్ 6 months నేను దీన్ని చేయాలి. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. అంటే ప్రతి ఒక్క డ్రీమ్ కి అచీవ్ చేయాలనుకుంటే కనుక దాని డెడ్ లైన్స్ కూడా డెడ్ లైన్ పెట్టినప్పుడు అది గోల్ అయిపోతుంది. డెడ్ లైన్ లేకుండా గోల్ అవుతుంది. డెడ్ లైన్ లేనప్పుడు డ్రీమ్ అయిపోతుంది. అందరికీ మనకి నేను చెప్పినట్టు థాట్స్ ఉంటాయి, డ్రీమ్స్ కూడా చాలా మందికి ఉండొచ్చు, మాక్సిమం పీపుల్. కానీ గోల్స్ తక్కువ మందికి ఉంటాయి. డెడ్ లైన్ పెట్టుకుని అచీవ్ చేయరు వాళ్ళు. ఈ సమయం లోపల ఇది చేయాలి, ఈ సమయం లోపల దీన్ని సాధించాలి అనేసి ఆ డెడ్ లైన్ పెట్టుకునేసి అచీవ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే గోల్ అచీవ్ చేయడంలో ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే మీరు అన్నట్లు ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకో. అంటే గోల్కి మనం గోల్ని పెట్టుకున్నప్పుడు, మీరు గోల్ని పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళు ఆ గోల్ అచీవ్ చేయడానికి కావలసిన శక్తి ఏదైతే ఉందో, ఓకేనా, ఆ సామర్థ్యం ఏదైతే ఎక్కడి నుంచి వస్తుందంటే అలవాట్ల నుంచి వస్తుంది. అంటే ఆ గోల్ తగ్గ అలవాట్లు కావాలి అనేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు హెల్త్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ అనుకుందాం, హెల్తీగా ఉంటాం అనేది మీ లక్ష్యం అనుకుందాం. ఇప్పుడు చాలా మందికి గోల్స్ ఉంటాయి. అంటే జనరల్గా అంటే ఒక 6 నెలల్లో నేను హెల్తీగా ఉండాలని అనుకుందాం, పెట్టుకుందాం, మీరే పెట్టుకున్నా అనుకుందాం. సో లేకపోతే వెయిట్ తగ్గాలనేసి పెట్టుకున్నారు, కొంచెం వెయిట్ తగ్గుదాం అనేది ఆలోచన పెట్టుకున్నారు మీరు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు వెయిట్ తగ్గాలి అనేసి గోల్ పెట్టుకున్నారు, వితిన్ 6 monthsలో ఇట్లా ఒక 10 kgs 15 kgs తగ్గాలనుకున్నారు. ఈ క్రమంలో మీరు అలవాట్లు అనేవి పెట్టుకోవాలి. అంటే రోజు 1 గంట సేపు యోగా చేయటం, సాయంత్రం 6 గంటలకల్లా డిన్నర్ చేసేయటం, డైట్ కావాల్సిన డైట్ ఏదైతే ఉందో తీసుకెళ్ళటం, తర్వాత బేకరీ ఫుడ్ కానీ లేకపోతే బయట ఉన్న ఫుడ్ కానీ జంక్ ఫుడ్ దాన్ని బంద్ చేయగలగటం. ఓకేనా? అంటే ఈ కొన్ని అలవాట్లు అనేవి మీరు ఏం చేయాలి, చేసుకోవాలి, జనరేట్ చేసుకోవాలి, అంతే కదా. కొన్ని అలవాట్లు ఏర్పరచుకోవాలి, 3-5 అలవాట్లు ఉండాలి. అంటే వెయిట్ తగ్గడానికి ఒక 5 అలవాట్లు ఉన్నాయి అనుకుందాం జనరల్గా, మంచి అలవాట్లు. ఈ 5 మీకు అలవాట్లు ఉండాలి. 5 అలవాట్లు ఉన్నప్పుడు ఏమైంది, గోల్ని మీరు ఆ సమయం కల్లా అంటే గోల్ని అచీవ్ చేయగలుగుతారు, అంతే. ఓకే, అంతే కదా. ఒకవేళ కనుక మీరు ఆ సమయం కల్లా అచీవ్ చేయలేదు డ్రీమ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ డ్రీమ్. డ్రీమ్ అనేది అందరికీ ఉండొచ్చు.
ఓకే, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉండొచ్చు. ఎస్. కానీ గోల్ సెట్ చేసుకునే క్రమంలో గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఉపయోగపడేది అలవాట్లు. సో ఆలోచన నుంచి మనం ఎక్కడికి వచ్చాం, అలవాట్ల దాకా. ఈ అలవాట్లు ఏం చేస్తాయి, గోల్ని అచీవ్ చేసేలాగా చేస్తాయి. ఎస్. ఓకేనా. అదే అలవాట్లు లేవనుకోండి, గోల్ని అచీవ్ చేయలేము మనం. ఎస్. మరి అయ్యప్ప స్వామి దీక్ష అంటాము, 41 రోజులు అనేది ఒక గోల్ పెట్టుకున్నారు. అంటే స్వామి దీక్షలో లేకపోతే హనుమత్ దీక్ష కానీ ఎన్నో రకాల దీక్షలు ఉన్నాయి మనకి. మనం గోల్ పెట్టుకున్నాం, 41 రోజులు చేస్తాం అనేసి పెట్టుకున్నాం గోల్. 41 రోజులు చేస్తారు. 41 రోజులు ఉదయం లెగుస్తాము, 41 రోజులు తన్నీళ్ళతో స్నానం చేస్తాము, 41 రోజులు ప్రాసెస్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏమైపోయింది, ఈ 41 రోజులు చేయటం అనేది గోలు. ఈ గోల్ అయినప్పుడు, గోల్ పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి మనం, దానికి తగ్గట్టు ఉదయాన్నే లెగటం అనేది అలవాటు చేసుకున్నాం. అంతకు ముందు అలవాటు లేదు, మాలతో వేసుకోక ముందలా అయ్యప్ప స్వామి మాలో లేకపోతే హనుమాన్ మాలో లేకపోతే ఇంకో మాల వేసుకున్నప్పుడు అంతకుముందు అలవాటు లేదు. కానీ ఇప్పుడు ఏమైంది, అలవాటు చేసుకున్నాం. క్రియేట్ అంటే సంకల్పం ద్వారా, గట్టి సంకల్పం ద్వారా, లేకపోతే ఒక రకమైన భావన అంటాం కదా, ఒక ప్యూర్ డివైన్ అంటే స్వామిని అనే ఒక భావన డివైన్ ద్వారా మనకేమైపోయింది, అలవాటు వచ్చేస్తుంది. ఓకేనా. కొంతమంది దాన్ని పొడిగించగలుగుతారు, అంటే అయ్యప్ప స్వామి మాల అయిపోయినప్పుడు కూడా అలవాట్లు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు. సో ఇది హ్యాబిట్ అండి. సో కాబట్టి గోల్ని అచీవ్ చేయాలనుకుంటే మనకు అలవాట్లు కావాలి. అలవాట్లు లేనప్పుడు మనం గోల్ని అచీవ్ చేయలేం. సింపుల్గా. ఇక్కడ గోల్ సెట్టింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏం గోల్ అచీవ్ చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎస్పెషల్లీ యూత్కి అంటే చాలా గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలంట. అంటే చాలామంది ఏమంటారంటే మా ఫ్రెండ్ ఇది చేస్తాను కదా అని ఇదే నా గోల్ అయిపోతుంది అంటారు, లేకపోతే మా తల్లిదండ్రి చెప్పారు అంచేది ఇదే నా గోల్ అయిపోతుంది. కానీ నీకేం కావాలి అన్నది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు టెండూల్కర్ లాంటి వాడికి నేను క్రికెట్ ఆడితేనే నాకు ఇష్టం, నా ఇంట్రెస్ట్ ఉంది అని ఆ విభాగంలో వెళ్ళగలగాలి. అలాగే వాళ్ళ తల్లిదండ్రి చెప్పారు కదా అని ఇప్పుడు ఇంజనీరింగ్లో వెళ్ళిపోయారు అనుకోండి, మన ఒక మంచి క్రికెటర్ మనం కోల్పోయేవాళ్ళం. అలాగే ప్రతి యువత కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్, ఆస్పిరేషన్స్ అనేసి ఉంటాయి. కానీ తల్లిదండ్రి, వాళ్ళ సమాజం ఇవన్నీ కూడా దాన్ని మార్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి తరుణాల్లో మరి వాళ్ళ గోల్ సెట్టింగ్ స్ట్రాంగ్గా అట్టే పెట్టుకోవాలంటే మరి యువత ఏం చేయాలంటారు? గోల్ సెట్టింగ్ అనేది వాళ్ళ యొక్క సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా సహజ సామర్థ్యాలు ఉంటాయి, కొన్ని రకాల సహజ సామర్థ్యాలు ఉంటాయి. ఆ సహజ సామర్థ్యాలను గుర్తించగలిగితే, దానికి గనక ప్యాషన్ తోడైతే, సహజ సామర్థ్యాలు ఉంటాయి, దానికి ప్యాషన్ గనక తోడైతే, ఒక రకమైన దాన్ని ఏమంటారు అంటే అది చేయటం అంటే చాలా ఇష్టం. ఓకేనా. ఈ రెండు తోడైతే వాళ్ళు యూత్ అనేది సక్సెస్ అవుతారండి. సహజ సామర్థ్యాన్ని గుర్తించడము, దానికి ప్యాషన్ ఉండాలి. ఓకేనా. సో ఈ రెండు గనక ఉంటే మీరు అన్నట్లు అవుతుంది. కానీ ఈ రెండింటిని గుర్తించడానికి కావాల్సిన వనరులు వాళ్ళ దగ్గర ఉండవు. అంటే చాలామంది యువత మనం అన్నట్లు వాళ్ళ యొక్క సహజ సామర్థ్యాలను గుర్తించే శక్తి లేకపోవడం వల్ల, ఆ సహజ సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్యాషన్గా చేయలేకపోవడం వల్ల, అంటే ఇష్టం అంటాం కదా, ఇష్టం, లవ్ అంటాం కదా, చేయటం. ఇప్పుడు విరాట్ కోహ్లీ నేను మొన్న ఏదో ఇంటర్వ్యూలో చేసేటప్పుడు ఒక చెప్పిండాము, నా క్రికెట్ ఆయనకి సహజంగా వచ్చింది. అంటే చిన్న వయసు నుంచి కూడా ఆయనకి సహజంగా క్రికెట్ మంచిగా ఆడుతున్నాడు, ఆయన కొంత టాలెంట్ ఉంది, అతనికి సహజమైన టాలెంట్ ఉంది. అయితే విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు, అంటే నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు అంటాడు, నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేయలేదు. ఓకే. మీరు అన్నట్లు నేను ఏదో హార్డ్ వర్క్ చేశాను, అచీవ్ చేశాను అని చెప్పను. నాకు సహజంగా ఉన్న సామర్థ్యం, నాకున్న సహజంగా కొంత టాలెంట్ ఉంది, క్రికెట్లో కొంత టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని నేను ప్యాషన్గా మార్చుకున్నాను. నాకు చాలా ఇష్టం క్రికెట్ ఆడటం అంటే, బ్యాట్ పట్టుకోవటము, కొట్టడం అంటే చాలా ఇష్టం. అది ఎంత ఇష్టం అంటే అసలు దాంట్లో నేను కష్టం అనే భావన నాకు ఎప్పుడు కలగలేదు. ఎందుకంటే ఆయనకి అది క్రికెట్ ఆడడం అనేది ఇష్టం కాబట్టి కష్టం అనిపించలేదు. కష్టం అంటే చెప్తాం కదా, ప్యాషన్, అది ప్యాషన్, అది చేయడం అంటే ఆయనకి ఇష్టం. బిర్యానీ తినడం అంటే కూడా ఇష్టం లేదు ఆయనకి. ఓకే. లేకపోతే ఇంకేదో అక్కడ పోవడం అంటే ఇష్టం లేదు, ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం లేదు ఆయనకి. ఏదో ఇప్పుడు ఏముంటా అంటే మనం ఏంటంటే రకరకాల అవగేషన్ అంటే మన సొసైటీలో ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్, ఇదే గ్రేట్నెస్ అంటాం, ఇలా చేస్తేనే గ్రేట్నెస్ అంటాం. ఒక రకమైన భావన ఆయనకి ఏంటంటే నేను క్రికెట్ ఆడితేనే నాకు ఇష్టము, నా మనసు చాలా ఆనందంగా ఉంటుంది, నా ఆత్మ సంతోషిస్తుంది, నా శరీరం సహకరిస్తుంది క్రికెట్ ఆడినప్పుడు అనేసి ఆయన బలంగా నమ్మటం. ఆయన ప్యాషన్ కూడా తోడయ్యేసరికి తెలిసిందే కదా మీకు, ఇంకా ఆయన రికార్డులు కానీ లేకపోతే ఆయన గొప్పతనం కానీ మీరు చెప్పలేం మనం దానికి. సో దిస్ ఈజ్ వాట్ కాదు, యూత్ ఎప్పుడు కూడా తనకి ఉన్న సహజ సామర్థ్యాలను బేస్ చేసుకునేసి దాన్ని ప్యాషన్గా మార్చుకోగలిగితే, దాన్ని ఇష్టంగా మార్చుకోగలిగితే
ఓకేనా. అది చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు అలసట రాదు. అంటే మన ప్యాషన్ అంటే ఏమిటంటే ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో మీకు అలసట రాదు, కష్టపడుతున్నాం అన్న భావం రాదు. ఎస్. ఓకేనా. అండ్ తర్వాత రిజల్ట్ గురించి మీరు ఎక్కువ ఆలోచించరు. దీంట్లో నాకు వచ్చే రిజల్ట్ ఏంది, నాకు వచ్చేది ఏంది, పోయేది ఏంది, జరిగేది ఏంది, వీటి గురించి ఆలోచనలు ఉండవు. ఇవి మూడు లేకపోతే అది ప్యాషన్ అండి ప్రతి మనిషిలోనూ. సో సహజ సామర్థ్యంతో పాటు ప్యాషన్ గుర్తించగలగాలి. ఈ గుర్తించగలగాలంటే కొంచెం యూత్కి నేను చెప్పేదంటే చిన్న వయసులో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డీవియేషన్స్ అంటాం కదా. యూత్ ఎప్పుడు కూడా డిస్టర్బెన్సెస్, డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రోజులలో ఇంకా ఎక్కువ ఉంది, టెక్నాలజీ పెరిగిపోయింది. 90s, 80s చాలా తక్కువగా ఉంది. కానీ 2010 నుంచి చాలా ఎక్కువగా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. 2010 తర్వాత పర్టికులర్గా 2000 ఇక ఈ సమయంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే సెలెక్ట్ ఏ మెంటర్, ఒక రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన యూత్కి ఇచ్చే సలహా ఏంటంటే రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనం వాళ్ళు గురువు అంటాం కదా, ఒక మంచి పర్సన్ అంటాం. సింపుల్గా చెప్పండి, ఒక మంచి పర్సన్ని, ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. అతని యొక్క సలహాలు మీరు తీసుకోండి కొంత వయసు వరకు, 30 ఏళ్ళు వచ్చేంతవరకు కూడా. దాన్ని 100% ఫాలో అవ్వండి. 30 తర్వాత మీకు సొంత ఆలోచనలు ఉంటాయి. మీరు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రైట్ అని తెలిసిపోతుంది. సో కాబట్టి మెంటర్ని కొంచెం క్రియేట్ చేసుకునేసి నేను ఎక్కువ సలహా ఇస్తాను. చిన్న వయసులోనే కనుక మీకు మంచి మెంటర్ దొరికింది అనుకోండి, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే సొసైటీలో ఎవరైనా కావచ్చు, మోటివేషన్ స్పీకర్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. సో మన సొసైటీలో ఎవరో ఉన్నారు, చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు, వాళ్ళు మంచి చెప్తారు చాలా మంది, ఇది ఎలా ఉండాలి ఎలా ఉండాలని. సో కాబట్టి అలా గనక చేయగలిగితే యూత్ ఎప్పుడు కూడా చెడిపోరండి. సో కాబట్టి అంటే సొంత అంటే రైట్ సమయంలో కొంత డిపెండ్ అవ్వాలి మనం. అంటే మనకి ఏదైతే నాలెడ్జ్ లేదో, తక్కువ నాలెడ్జ్ ఉందో, ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, అప్పుడు మనం కొంతమంది మీద డిపెండ్ అవ్వాలి, రైట్ పర్సన్ మీద డిపెండ్ అవ్వాలి. సో తర్వాత మనకి డిపెండ్ అవసరం లేదు, మనకి తెలిసింది, మనకి బుద్ధి వచ్చింది, అంటే తెలిసింది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది, దాన్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యం కూడా వచ్చింది, అవసరం లేదు ఇక. సో మీరే సొసైటీకి హెల్ప్ చేయగలుగుతారు ఇట్లా. సో ఫైనల్గా ఈ థాట్స్ అండ్ హ్యాబిట్స్ అనే ఈ ఒక టాపిక్లో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే మీ సందేశం ఏంటి? సందేశం ఏం లేదండి, థాట్స్ అండ్ హ్యాబిట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో నేనేమన్నా అంటే మంచి అలవాట్లు అంటే మీ యొక్క ప్యాషన్కి తగ్గట్లు, మీ సహజ టాలెంట్ తగ్గట్లు, లేకపోతే మీ జీవితంలో మీ గోల్స్ తగ్గట్లు మంచి అలవాట్లని ఏర్పరచుకోండి. అలవాట్లే మీ జీవితాన్ని మారుతాయండి. అలవాట్లు గనక మార్చుకున్నంతకాలం మీ దగ్గర ఏదున్నా ఉపయోగం లేదు. అలవాటు మారినంతకాలం జీవితం మారదు. ఓకేనా, అది గ్యారంటీ అండి. సో మన అలవాట్లు మార్చుకోవటం మీద దృష్టి పెట్టండి, దానికి తగ్గ సంకల్పాలను క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా గొప్ప అలవాట్లు మనకి తెలుసు. 7 Habits of Highly Effective People అని ఒక పుస్తకం ఉంది, అందులో మంచి అలవాట్లు ఉన్నాయి. దానికి తగ్గట్టు అదే ఫాలో అవ్వమని చెప్పట్లేదు, కానీ అందులోంచి కొన్ని అలవాట్లు తీసుకునేసేసి గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరికైతే ఏ అలవాట్లు ఉన్నాయో వాటిని తీసుకునేసేసి మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది సార్. ఎస్ వెంకట్ గారు, ఎంతో అద్భుతంగా మరి ఈ థాట్స్ తర్వాత ఈ హ్యాబిట్స్ అనే అంశంపైన ఎంతో అద్భుతంగా మరి ఎన్నో విషయాలు విపులీకరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్లో థాట్స్ అండ్ హ్యాబిట్స్. మరి రకరకాల థాట్స్ ఉంటాయి, 4 రకాల థాట్స్ ఉంటాయి. వాటిని ఎలా ఆ సెగ్మెంట్లో మనం ఎలా చేంజ్ చేసుకోవాలన్నది విషయం మీద మరి వెంకట్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే హ్యాబిట్స్ కూడా మనం దాంతోపాటు తోడవుతాయి కనుక మనం ఒక లక్ష్యాన్ని మనం ఆ లక్ష్యానికి రీచ్ అవ్వగలుగుతామని చాలా అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది వెంకట్ గారి ద్వారా. సో ఇదండి ఇవాళ ధ్యాన యువ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.